హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే డే 2 మైసూర్‌లో ఒక బ్యూటిఫుల్ సన్‌రైజ్ అయితే చూసాం మార్నింగ్. అండ్ మేము రెడీ అయిపోయి పక్కనే ఉన్న హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే వెళ్ళిపోయాము. మన సౌత్ ఇండియాలో ఎటు సైడ్ వెళ్ళినా మనకి రెగ్యులర్ టిఫిన్స్ దొరుకుతాయి కాబట్టి ఫుడ్‌కి మనకి పెద్దగా ప్రాబ్లమ్ అనిపించదు. మేము ఇక్కడైతే ఇడ్లీ, వడ, దోస, పొంగల్ అవి ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట. సో, ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఒక డెస్టినేషన్‌కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఊబర్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో, ఎక్కడ చూసినా మనకి ఇక్కడ చౌరస్తా దగ్గర మనకి ఇలాంటివి ఆర్చెస్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క చౌరస్తా దగ్గర కనిపిస్తది సేమ్. అండ్ బిల్డింగ్స్ కూడా ఆల్మోస్ట్ ప్రతిది మనకి ఒక ప్యాలెస్ టైప్‌లోనే కనిపిస్తూ ఉంటుంది. అవి కాలేజెస్ కావచ్చు, పోలీస్ కమిషనరేట్ కావచ్చు, మున్సిపల్ ఆఫీసెస్ కావచ్చు అన్నీ అలానే ఉంటాయి. అండ్ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనది శాండ్ మ్యూజియం. నిన్న కూడా మేము ఇదే రూట్‌లో వచ్చాము. పక్కనే ఉంటదనమాట వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్. కానీ అప్పుడు మేము నోటీస్ చేయలేదు. చీకటిగా ఉంది కాబట్టి. సో, ఈరోజు ఉబర్‌లో క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాము. రాగానే ఎంట్రీ టికెట్ ఉంటుంది. లోపలికి వెళ్ళంగానే మనకి విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు. సో, ఇదంతా మొత్తం కూడా శాండ్ మీద చేశారు. ఎక్కడ మనకి టచ్ చేయడానికి వీల్లేదు. మొత్తం కొంచెం డిస్టెన్స్ నుంచి చూడాలి. జస్ట్ ఎక్కువ మనకి తిరిగి చూడడానికి ఏమి ఉండదు. కానీ ఉన్న వరకు మాత్రం చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి స్కల్ప్చర్ ఉంది. అన్నీ చాలా బాగున్నాయి. కార్వింగ్స్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి. అలా ప్రతి ఒక్క థీమ్ డిఫరెంట్ థీమ్స్‌లో ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారిది చూసారు కదా! ఎంత బాగుంది. అలాగే డిఫరెంట్ థీమ్స్‌లో మనకి అన్ని రకాలు కవర్ చేసేటట్టు చేశారు. ఇక్కడ షాపింగ్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంది. ఇది లాఫింగ్ బుద్ధ. సో, ప్రతి ఒక్క దాని కింద ఏంటి అనేది మెన్షన్ చేస్తది. ఇది అప్పుడు మహారాజా ప్యాలెస్‌లో మనం పెయింటింగ్ చూసాం కదా! ఏనుగు అంబారి ఆ టైప్ అదే అనమాట. సో, అక్కడ మనకి జోడియాక్ సైన్స్ నుంచి, రిలీజియస్ నుంచి మనకి డొనాల్డ్ అవి చిల్డ్రన్స్‌వి ఉంటాయి కదా! డొనాల్డ్ డక్ అట్లాంటివి, మిక్కీ మౌస్ అట్లాంటివి ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి అక్కడ. ఒక్కొక్కటి చూసుకుంటూ అలా వీడియోస్ కొన్ని తీసుకుంటూ, పిక్చర్స్ దిక్కుంటూ అలా వెళ్ళిపోతున్నాము ముందుకి. ఇక్కడ మనకి లవ్ బర్డ్స్ లాగా ప్యారట్స్ ఉంది. కానీ అస్సలు అక్కడ ఆ ప్లేస్‌లోకి వెళ్తేనే మనకి విపరీతమైన స్మెల్. లోపలికెళ్ళి దాంతో ఫోటో కూడా దిగొచ్చు. ₹100 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఆ స్మెల్ చూసాక లోపలికెళ్ళే ధైర్యం అయితే మేమైతే చేయలేదు. సో, ఇక్కడ మనకి రిలీజియస్‌కి సంబంధించింది. నేను చెప్పాను కదా ఇందాక చిన్న పిల్లలది ఇది డిస్నీ ల్యాండ్ ఉందనేసి. ఈ కార్వింగ్స్ ఇవైతే నాకు బాగా నచ్చాయి. పైన డిస్నీ ల్యాండ్‌కి సంబంధించిన బొమ్మలు కూడా హ్యాంగ్ చేశారన్నమాట. చాలా బాగుంది. మెరైన్ లైఫ్, ఎవ్రీథింగ్ వైల్డ్ లైఫ్, సేవ్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి అదొకటి థీమ్. ప్రతి ఒక్క థీమ్ కూడా దేనికదే స్పెషల్‌గా చాలా బాగా అనిపించింది. ఒక 10 మినిట్స్ అలా మనం పిక్చర్స్, ఫొటోస్ తీసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ షాపింగ్ ఉందన్నమాట. ఇక్కడ చిన్న ఐడల్స్ కూడా అమ్ముతున్నారు. మేము చూసాం కానీ ప్రైజెస్ మాత్రం టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. 3 టైమ్స్ మోర్ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి బయటికి రాగానే దానికి కొంచెం ఎదురుగానే సీషెల్‌ది ఒకటి మ్యూజియం ఉంది. సో, లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం మొత్తం ఎవ్రీ ఐటమ్ సీషెల్ తోటే చేసి ఉంది. ఇవి కూడా సీషెల్స్‌తో చేయొచ్చా అనే విధంగా ప్రతి ఒక్కటి ఎంత బాగుందంటే, ఒక లేడీ సింగిల్‌గా తను ఇవన్నీ ఆర్టికల్స్ సీషెల్స్‌తో చేసింది. తనకి గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చిందనమాట. అక్కడ ఫోటో కూడా పెట్టారు. సో, చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ విజిట్. ఎవరైనా మైసూర్‌లో వెళ్తే మాత్రం శాండ్ మ్యూజియం చూసినా చూడకపోయినా సీషెల్ మాత్రం ఖచ్చితంగా చూడండి. డెఫినెట్‌గా నచ్చుతుంది. ప్రతిదీ ఇంత మైన్యూట్‌గా చేశారంటే ఎవ్రీ గాడెసెస్ నుంచి పెంగ్విన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. ప్రతి ఒక్క థీము, మనకున్న మాన్యుమెంట్స్, ఫ్లవర్స్ కానీ, డిఫరెంట్ ప్లాంట్స్, మెరైన్ లైఫ్ ఎవ్రీథింగ్ అక్కడ మొత్తం డిస్ప్లేలో పెట్టారనమాట. అలా చూసుకుంటూ కొంచెం ఇక్కడ మాత్రం మాకు నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. Our rivers whisper truth as they flow down, and their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound, in the arms of solitude.
సో ఇలా రాధాకృష్ణుని విగ్రహాలు మొత్తం షెల్స్ తోటే చేసినవి. తాజ్‌మహల్ అయితే అసలు చాలా బాగుంది. రియల్ తాజ్‌మహల్‌ని ఎప్పుడు చూడలే కానీ ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కొంచెము షాపింగ్ కూడా చేసుకున్నాం లోపల. రీజనబుల్ కాస్టే ఉన్నాయి. సో సీషెల్ బ్రాస్లెట్స్, చైన్స్ అట్లా కొనుక్కున్నాము. తర్వాత మేము నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళామన్నమాట. అది ఎక్కడ, ఏంటి, ఏమేమి చూసామని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి. యాక్చువల్గా ఈ పాట అయితే నెక్స్ట్ వీడియోలో పెడదాము అనుకున్నాను. కాకపోతే సెకండ్ డేలో మేము చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట ఈవినింగ్. సో అది నెక్స్ట్ వీడియోలో పెట్టి దీన్ని వచ్చి చిన్న పాటే కాబట్టి దీంట్లో క్లబ్ చేసేస్తున్నాను. సో దాని తర్వాత మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట సీషెల్ మ్యూజియం దగ్గరే. సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం ఉంది మేడం చూడండి అంటే సరే అనేసి అక్కడ తీసుకున్నాము. ఇక్కడ చాక్లెట్ మ్యూజియం, వ్యాక్స్ మ్యూజియం అండ్ మిర్రర్ మేజ్ అని ఒకటి ఉంటుంది అండ్ స్కేరీ హౌస్ కూడా ఉంటుంది. సో ఏదైనా 3 కాంబో లేదా 2 కాంబో లాగా టికెట్స్ తీసుకోవచ్చు. మేమైతే 3 కాంబో లాగా టికెట్ తీసుకున్నాం. దీంట్లో నాకు అన్నిట్లో నచ్చింది ఈ ఒక్క వ్యాక్స్ మ్యూజియం చాలా బాగుంది అండ్ మనకి చాలా టైం కూడా తీసుకుంటుంది. ఇదంతా మొత్తం కవర్ చేసి డీటెయిల్గా చూడాలంటే చాలా డిఫరెంట్ థీమ్స్ తోటి చాలా బాగా అనిపించింది. అండ్ పాపులర్ ఫిగర్స్ని కూడా పెట్టారనమాట. డిఫరెంట్ మన స్టేట్స్లోంచి డ్యాన్స్ ఫామ్స్ కానీ అన్నీ మొత్తం వ్యాక్స్ స్టాచ్యూసే. మనం చూసే ప్రతి ఒక్కటి కూడా వ్యాక్స్ తోటి మేడ్ అయ్యిందే ఉంది. అండ్ ఎక్కడో కొన్ని దగ్గర మాత్రం కొంచెం వుడ్తో చేసినవి ఉన్నాయన్నమాట. ఇది మాత్రం ఓవరాల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పుడు చూడని వాళ్ళకైతే మంచిగా ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. తర్వాత మేమైతే మిర్రర్ మేజ్లోకి వెళ్ళాము. అదైతే జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే 5 మినిట్స్ కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మనకి లోపల అంతా చీకటిగా ఉంటుంది. అసలు ఎక్కడ గ్లాస్ ఉంది, ఎక్కడ ఏముందో తెలీదు. మొత్తము లైట్స్ లాగా ఉంటాయన్నమాట. మనకి బాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయన్నమాట. మనకి వే ప్రాపర్గా కనిపించదు, మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. గట్టిగా అరుస్తున్నారనమాట దాని లోపల. వాళ్ళకి అదేదో డిస్కో పార్టీ టైప్లో అనిపించింది. చాలా బాగుంది. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. సో కాకపోతే ఇంకొంచెం పెద్దగా ఉండుంటే వర్త్ అనిపించేది మనం పెట్టిన మనీకి. కాకపోతే ఇట్స్ ఓకే. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ టైము పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. సో దీని తర్వాత మేమైతే స్కేరీ హౌస్కి వెళ్ళాము. నేనైతే వెళ్ళలేదు. లోపలంతా డస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ వ్యాక్స్ మ్యూజియంలోనే మాకు చాలా డస్టీగా అనిపించింది. కొంచెం ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. సో నెక్స్ట్ స్కేరీ హౌస్ ఇంకెంత ఎలా ఉంటుందో అనేసి నేనైతే వెళ్ళలేదు. పిల్లలు వెళ్ళారనమాట. అది కూడా జస్ట్ ఒక్క రౌండే ఉందంట. ఇలా చూసి వెంటనే 5 మినిట్స్లో బయటకు వచ్చేసారు. జస్ట్ ఒక సౌండ్ ఎఫెక్ట్ తోటి పెట్టారనమాట. తర్వాత నేను చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళాను. చాక్లెట్ దాంట్లో కూడా మనకి ఇక్కడ హైదరాబాద్లో ఈ మనం చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవన్నీ చూసిన తర్వాత అది చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. అసలు జస్ట్ ఒక రో అంతా ఉంది. మనం ఎలా పిక్ చేసుకుంటామో అవన్నీ బొమ్మల ద్వారా ఉందన్నమాట. కానీ అక్కడ వీడియో అలౌ లేదు. జస్ట్ అలా చూసుకుంటూ వచ్చేసాం బయటికి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము స్టార్ట్ అయిపోయింది అయితే పయానా కార్ మ్యూజియంకి. యాక్చువల్గా మాకు కరెక్ట్గా తెలియక మేము ప్రాపర్ ప్లానింగ్ చేసుకోలేదు. కానీ ఎవరైనా ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే శ్రీరంగపట్నం వెళ్ళే దారిలోనే ఈ పయానా కార్ మ్యూజియం ఉంటుంది. ఎవరైనా అది విజిట్ చేయాలి అనుకుంటే టెంపుల్ విజిట్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ పయానా కార్ మ్యూజియంని టచ్ చేసుకుంటే అయిపోతుంది. మాకు తెలియక మేము ఒకటే దారిలో 3-4 టైమ్స్ తిరిగాం. ప్రతిదీ అలానే అయిపోయింది ప్రాపర్గా గైడెన్స్ లేక. సో ఇప్పుడైతే మేము పయానా కార్ మ్యూజియంకి వెళ్తున్నాము. అండ్ ఆయన అడిగాడు, శ్రీరంగపట్నం దగ్గరే మేడం వెళ్దాము అంటే మేము దానికి ప్రిపేర్ అయ్యి రాలేదు. అని డ్రెస్సెస్ కూడా మేము జీన్స్ వేసుకొని ఉన్నాం కాబట్టి టెంపుల్కి అలా వెళ్ళొద్దు అన్నట్టుగా, మళ్ళీ అందులో చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాలి అనే ప్లాన్లో ఉన్నాం కాబట్టి వద్దు అని మళ్ళీ హోటల్కి వెళ్ళాము. వెళ్ళడమే ఆఫ్టర్నూన్ అయిపోయింది. పక్కనే క్యాఫెటేరియా ఉంది. లోపలికి వెళ్ళిపోయాం. చల్లగా ఉన్నాయన్నమాట క్యాఫెటేరియాలో. కొంచెం స్నాక్స్, ఫుడ్ అలా తినేసాము. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఫుడ్ ఫినిష్ చేసేసి మేమైతే డైరెక్ట్గా మ్యూజియంలోకి వెళ్ళిపోయాను. ఇక్కడ ఒకటి నచ్చిన విషయం ఏంటంటే మనకి వాటర్ ఫిల్టర్ లాగా ఉంటుంది. మనం వాటర్ ఫ్రీగా పట్టుకోవచ్చు అన్నమాట. డ్రింకింగ్ వాటర్ చాలా బాగున్నాయి. ఇక్కడే కాదు, మైసూర్ మొత్తంలో కూడా ప్రతి హోటల్లో కానీ ఎక్కడ కూడా మనకి ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్తో పాటు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి.
అండ్ అది కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అదైతే నాకు బాగా నచ్చింది. లోపలికి వెళ్ళగానే టికెట్ కౌంటర్లో అయితే టికెట్ తీసుకున్నాను. 12 ఇయర్స్ లోపల పిల్లలకైతే ఫ్రీ ఎంట్రీ, కాకపోతే ఆధార్ కార్డ్ మాత్రం ఖచ్చితంగా చూపించాలి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చామనిపించింది. అందుకే ఇంత మంచి టూరిస్ట్ స్పాట్ అయిపోయింది ఇది అనిపిస్తుంది. ఫస్ట్ ఏముంటుందిలే అంతగానం కార్స్లలో చూడడానికి అనిపించింది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంత ఉంటుందా ఈ కార్లలో, ఇన్ని మోడల్స్ ఉన్నాయా, ఇన్ని ఉన్నాయా అని అనిపించింది అనమాట. వెరీ ఫస్ట్ టైం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్కటి సెక్షన్ వైజ్ సెగ్రిగేట్ చేశారనమాట. ఫస్ట్ మనకి బుల్లక్ కార్ట్స్ తోటి, అంటే ఏన్షియంట్ టైమ్స్లో మనం యూజ్ చేసే వాటితోటి స్టార్ట్ చేస్తే ఫుల్గా అడ్వాన్స్గా ఉన్న మెషినరీస్ వరకు ఎవ్రీథింగ్ డిస్ప్లేలా ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ కొంతమంది బయట వాటి దగ్గర పిక్చర్స్ తీసుకుంటూ, సో ప్రతి ఒక్క దాని డీటెయిల్స్ అన్నీ, ఎప్పుడు వచ్చింది, ఏ మోడల్ కారు, ఎంత పవర్ ఉంది, ఇంజన్ పవర్ ఎంత, ఎవ్రీథింగ్ అక్కడ రాసి పెట్టారు. కొన్ని అయితే కొంచెం యూనిక్గా ఉన్నవైతే సింగిల్గా డిస్ప్లే చేశారు, మిగతా అయితేనేమో లైన్లో డిస్ప్లే చేశారనమాట. మోడల్ నేము, ఇయర్, ఎప్పుడు, కొంతమంది ఏమో కొన్ని ఓన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ ఓనర్ పేరు, అలా అన్నీ అక్కడ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ అలా చూసుకుంటూ అలా ముందుకెళ్ళిపోవడం. మనకి కార్స్ గురించి, ఆటోమొబైల్స్ గురించి అంత ఐడియా లేదు కాబట్టి నార్మల్గా చూసుకుంటూ మోడల్స్ బాగున్నాయి అనుకుంటూ వెళ్ళడమే, కానీ ఎక్కువగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం థరోగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చాలా రోజుల తర్వాత అంబాసిడర్ కార్స్ చూసాము. ఎప్పుడో చిన్నప్పుడు చూసినవే, కానీ తర్వాత ఎప్పుడు అంబాసిడర్స్ కార్ కనిపించలేదు. అప్పుడు అంబాసిడర్ కార్ ఉంటే ఎంత గ్రేటో అనిపించేవాళ్ళు అనమాట. సో చాలా రోజుల తర్వాత చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని పిక్చర్స్ కూడా మేము అక్కడ నిలబడి తీసుకున్నాము. ఏదైనా కొన్ని మెమరీస్ చాలా స్పెషల్గా అనిపిస్తాయి. అలాగే చిన్నప్పుడు ఈ కార్స్కి ఉన్నంత క్రేజ్ అప్పట్లో అది బాగా ఇలా మైండ్లో ఉండిపోయింది కదా. ఆ తర్వాత మనం ఎన్నో చూసాము, బట్ స్టిల్ ఇప్పటికీ మళ్ళీ అది చూస్తే అది చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది. సో పైన సెక్షన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే కింద సెల్లార్లోకి వెళ్ళాము. ఇక్కడ అండర్గ్రౌండ్ సెక్షన్లో మనకి పాత టైంలో స్కూటర్స్, ఈ స్కూటర్స్ అయితే ఎంత తిరిగామో ఈ స్కూటర్స్ మీద, ఇప్పుడైతే కంటికి కూడా కనిపించట్లేవు. ఇక్కడ ఒకటి కనిపిస్తే చాలా అపురూపంగా చూడాల్సి వస్తుంది రోడ్స్ మీద. సో ఇక్కడ హెవీ ట్రక్స్, మిలిటరీ ట్రక్స్ ఇలాంటివన్నీ డిస్ప్లేలో పెట్టారనమాట. కొన్ని అయితే ఇట్లా పార్ట్స్ ఓపెన్ చేసి ఏమేం పార్ట్స్ ఉంటాయి అన్నీ కూడా బాగా క్లియర్గా మనకు అర్థమయ్యేలాగా పెట్టారు. ఏదైనా కూడా మనం అక్కడ చదువుకొని తెలుసుకోవాల్సిందే, గైడ్ మాత్రం ఎవరు అవైలబుల్గా ఉండరు. దాంట్లో నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళినాక ఇక్కడ మనకి డిస్ప్లేలో పాత కాలంలో వాడే వస్తువులు, రోళ్ళు, రోకళ్ళు, ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, కుక్ చేసుకోవడానికి వాడేవి, అండ్ పాతకాలపు కాయిన్స్, మనకి లెటర్స్, మాన్యువల్ స్క్రిప్ట్స్ లాగా ఉంటాయి కదా అవి, ఇంకా మనకి ఎలా తెలుగు లాంగ్వేజ్ కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ ఎలా ఎవాల్వ్ అయ్యాయి, ఏ లాంగ్వేజెస్లోంచి తీసుకున్నారు, అట్లా ప్రతి ఒక్కటి డిస్ప్లేలో ఉందన్నమాట. జస్ట్ చాలా చిన్నది. ఇక్కడ చూడండి పాతకాలపు షట్టర్ కెమెరా కూడా ఉంది, కొన్ని పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, మనకు ఒక టెలిస్కోప్ కూడా ఉంటుంది. సో ఇలా కొన్ని చూసుకుంటూ జస్ట్ లైక్ మ్యూజియం లాగా అనమాట. మన దగ్గర ఎలా అయితే మ్యూజియంస్ ఉంటాయో అలాగ చిన్నపాటి మ్యూజియం. అలా చూసుకుంటూ బయటికి ఎగ్జిట్ అయిపోవడమే. మళ్ళీ దీంట్లో నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళడం అయితే రాదు, ఇక డైరెక్ట్గా మనం ఎగ్జిట్ అయిపోవాలి.
సో అప్పటికే లంచ్ టైం దాటిపోవడంతో మేమైతే ట్రిపుల్ ఆర్కి వచ్చాము. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో హైప్ విని చాలా బాగుంటుంది అనే హోప్ తోటి వచ్చాము. కానీ తీరా చూస్తే అస్సలు బాగాలేదు. ఫుడ్ మాత్రం నిజంగా అస్సలు బాగాలేదు. మరి మాకే ఎలా వచ్చిందో, మరి అందరూ ఎలా చెప్తున్నారో తెలియదు కానీ మాకైతే నచ్చలేదు. మిగతా వాటిలోనే చాలా బాగుండే. అండ్ ఇక్కడ మనకి ప్రతి దగ్గర మీల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మేము తినేసిన తర్వాత హోటల్కి అయితే వెళ్ళిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ టైం మేము చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. ఆ వ్లాగ్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చి చాముండేశ్వరి టెంపుల్. మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.